అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే, అన్న నా తోట బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ముడత లేదు, మంచి ఆకు ఇస్త్రీ చేసినలాగా ఉంది, కాకపోతే నా తోటలో క్రాప్ సెట్ అవ్వట్లేదు. అంటే అధిక పూత అధిక ఖాతా అనేది నేను సెట్ చేసుకోలేకపోతున్నా, ఏం చేయాలి? లేకపోతే కొంచెం మంది రైతులు అడుగుతున్నారు, అన్న నా దాంట్లో పూత వచ్చింది కానీ మొత్తం రాలిపోతుందన్న, అది పండుపోతే రాలిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం, అందరి కోసం, ప్రతి రైతుకు కూడా క్రాప్ సెట్ చేసుకునే టైం ఇది. 80 నుంచి 90 రోజుల మధ్యలో అయిన తోటలలో క్రాప్ సెట్ చేసుకోవాలి. ఈ టైంలో క్రాప్ సెట్ చేసుకోలేని రైతు ఒక 15 క్వింటాల కన్నా ఎక్కువ మించలేవాడు. మనం 15 క్వింటాల నుంచి 25 క్వింటాల మధ్యలో మనం ఖచ్చితంగా అధిక దిగుబడి తీయాలి, మిరప తోటలు అన్ని క్వింటాలు తీయాలంటే మనం ఈ టైంలో క్రాప్ సెట్ చేసుకోవాలి. అంటే అధిక పూత రావాలి, అధిక ఇగురు రావాలి, క్రాప్ సెట్టింగ్ జరగాలి, వచ్చిన పత్తి పూత కూడా రాలిపోకుండా ఆగాలి. అలాంటి రైతులకు మాత్రం ఖచ్చితంగా దిగుబడి తీసుకోలేస్తారు. అలా అరికట్టుకోలేస్తే, నివారణ చేసుకోలేస్తే వాళ్ళ కోసం కొన్ని రకాల మందులు చెప్తా. అవి వాడుకున్న రైతులకైతే మంచి దిగుబడి వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, మంచి క్రాప్ సెట్ అవుతుంది, మంచి పూత అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి. షేర్ చేయడంతో పాటు చూసే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాళ్ళ ద్వారా మన ఛానల్ గ్రోత్ పెరిగి ప్లస్ చాలా మందికి చేరే అవకాశం ఉంది. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందిస్తా. అసలు తోటని ఎలా ఫ్లవరింగ్ చేయించుకోవాలి, ఎలా ఇగురు తెప్పించుకోవాలి, మా అధిక దిగుబడి ఎలా తీయాలి, వచ్చిన పూత రాలకుండా ఏం చేయాలనేది ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు చెప్తా. సపోజ్ ఇది చెట్టు అండి, ఇదంతా మిరప తోట. ఈ మిరప తోటలో మీరు చూడండి, క్రాప్ సెట్ అయిపోయింది. క్రాప్ సెట్ అవ్వటం అంటే ప్రతి చెట్టుకు కూడా కాయలు పడ్డాయి. ఇది మొదటగా మనకి 40-50 రోజులకి పూతలు పడి కాయగా తయారైంది ఇదంతా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కాయతోనైతే మనం 15 క్వింటాలు, 20 క్వింటాలు, లేదా 25 క్వింటాలు క్రాప్ తీయలేం. కానీ ఈ టైంలో 90 రోజుల తోటలు అయ్యాయి. ఈ తోటలలో మనకు కావాల్సింది ఏంటంటే మంచి ఇగురు మీద ఉంది. ఇప్పుడు సపోజ్గా ఈ పత్తి తోట కూడా మన తోట అనే కాదు, అందరి తోటలు కూడా ఎంత ఇగురు మీద ఉన్నాయి. ఈ ఇగురు మీద ఉండి మన ఫ్లవరింగ్ అనేది లేకుండా అయింది. అంటే మనం ఫ్లవరింగ్ తెప్పియాలి, వచ్చిన ఫ్లవరింగ్ రాలకుండా కూడా చేయాలి. అంటే మనం కింద రాలుతుంది, మన పూత అనేది కూడా వచ్చి రాలిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ పినీసులు అనేది ఫస్ట్ ఇగురు వచ్చింది, తర్వాత పూత పడ్డది, తర్వాత పినీసులు తయారయ్యాయి. ఈ పినీసులు కూడా మనకి ఇలా కాయగా రోజు రోజుకి పెరుగుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మనకి పోతుంది. సపోజ్ ఈ పూత పండు పూత అనేది కూడా రాలిపోతూ ఉంది కొన్ని ఏరియాలలో. దానివల్ల కూడా మనం దిగుబడి తీయించుకోలేకపోతున్నాము. ఈ పూత వచ్చిన పూత రాలిపోతే మనం దిగుబడి తీయలేము. కాకపోతే మీకు ఈ ఫ్లవరింగ్ మీద పూత రావాలి, పూతతో పాటు మంచి కాయ సైజు పెరగాలి, వచ్చిన పూత అంతా కూడా మనం కింద పడకుండా రాలిపోకుండా మనం ఆపాలి. దానికోసం మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇది సపోజ్ ఇది ప్రోడక్ట్ అండి, ఇది వసుదా అనే ప్రోడక్ట్. ఈ వసుదా ప్రోడక్ట్ని వాడటం వల్ల ఏం జరిగింది, ఇది ఎకరానికి ఎంత వాడాలి, ఎంత మోతాదులో వాడితే మన తోటలో అధిక పూత అధిక ఖాతా అనేది వస్తూ ఉంటుంది. ఈ వసుదా అనే ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి ఏమవుతుందంటే మంచి పూత వస్తుంది, క్రాప్ సెట్ అవుతుంది, మంచి ఇగురు వస్తుంది, వచ్చిన పూత రాలకుండా ఉపయోగపడుతుంది, మరియు కాయ సైజు పెరగటానికి ఉపయోగపడుతుంది, కాయ మనకి షైనీస్గా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎకరానికి వసుదా అనే ప్రోడక్ట్ ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడాలి. ఒక ఎకరానికి ఇది వాడిన రైతు పక్కన తోటల రైతు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే ఖచ్చితంగా ఇది కొట్టిన తర్వాత చేను మొత్తం కూడా నల్లగా గ్రీనిష్గా వస్తుంది. మనకి వచ్చిన పూత అంతా కూడా మనకి కాయగా మలవటానికి ఉపయోగపడుతుంది. వచ్చిన పూత మొత్తం కూడా రాలిపోకుండా ఆపుతుంది. మీకు ఇది ఈ ఫ్లవరింగ్ లేని తోటలలో కూడా ఫ్లవరింగ్ తెప్పిస్తుంది. అంటే అధిక పూతను తెప్పించడానికి కూడా ఈ వసుదా అనే ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. ఈ వసుదాని అన్ని రకాల షాపులలో దొరుకుతూ ఉంటుంది. మరియు తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మనం కాంటాక్ట్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మన వసుదాని కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ వసుదాని వాడుకున్న రైతులు మీకు 10-15 రోజుల తర్వాత ఇది స్టాక్ కూడా మీకు దొరికే పరిస్థితిలో ఉండదు. ఎందుకు ఉండదంటే వసుదాని కొట్టిన రైతులు పక్క 100% చుట్టుపక్కల రైతులు అడుగుతారు. ఎందుకంటే అంత గ్రీనిష్, అంత ఇగురు, అంత ఫ్లవరింగు మన తోట మల్లెపూల తోటలాగా ఖచ్చితంగా తయారవుతుంది. వచ్చిన పూత రాలకుండా ఉంటుంది. మన రైతుకు కావాల్సిన అంతకనే ఉంది. ఇది పెద్ద రేటు కాదు, ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున వాడాలి. ఇది వాడిన రైతులకి ఖచ్చితంగా ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు, 600 రూపాయలు పడుతుంది ఎకరానికి. 1 లీటర్ వచ్చేసి 600 రూపాయలు. ఈ 600 రూపాయలతో మనకి పొయ్యేదేం లేదు. వచ్చిన ప్రతి రైతు ఖర్చు పెట్టుకునే తక్కువ ఖర్చే అది.
దీన్ని ఇంకోటి ఏంటంటే ఈ వసుధాని అన్ని రకాల మనం మందులలో కలిపవచ్చు. పురుగు మందులు వాడుకోవచ్చు, ముడత మందులలో వాడుకోవచ్చు, ఎలాంటి పెద్ద మందులలో కూడా వాడుకోవచ్చు. దీన్ని కలిపి వాడుకునంటే అంటే అవి ఒక కుండలో కలుపుకోండి, ఇది ఒక సింగిల్గా ఒక కుండలో కలుపుకొని వాడుకుంటే మన అధిక దిగుబడి మన సొంతం. మనం ఒక ఫస్ట్ ఇప్పుడు మొదటి క్రాప్ సెట్టింగ్ ఒక 15 క్వింటాలు కనుక సెట్ చేసుకోలేకుంటే ఇన్ ఫ్యూచర్లో మనం దిగుబడి అనేది తీయలేము. దానికోసం వచ్చింది వసుధ వాడిన రైతు అధిక దిగుబడి ఖచ్చితంగా తీస్తారు. అధిక పూత పిందె రావడానికి, పూత రాలకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే వసుధ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా చెప్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇది పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్, 100% ఆర్గానిక్ ప్రోడక్ట్, ISO సర్టిఫికెట్ ఉంది, ప్లస్ ఆర్గానిక్. మీకు ఇది విట్రో లైఫ్ సైన్స్ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్. అథెంటికేషన్ నెంబర్ 1990161. అంటే పూర్తిగా మనకి ఇదేంటంటే మనకి పూర్తి ఆర్గానిక్ 100% ప్రోడక్ట్. దీని ద్వారా మనకు వచ్చిన హ్యాష్ట్యాగ్ వచ్చింది, మన బ్లాక్ బస్టర్ కూడా ఇలాంటి కంపెనీ నుంచి వచ్చినాయే. మనం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్ని ఎకరానికి 1 లీటర్ వాడుకుంటే వసుధ అనే ప్రోడక్ట్ని అధిక పూత మన సొంతం, అధిక దిగుబడి మన సొంతం, అధిక ఇగురు మన సొంతం, వచ్చిన పూత రాలకుండా ఉండటానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. రాబోయే పూతని మంచిగా షైనీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వచ్చిన కాయ పూతగా, వచ్చిన ఇగురు పూతగా తయారయ్యి పూతది మన ఫినిష్ లాగా కాయగా వచ్చేదాన్ని కూడా కాయ కూడా షైనింగ్ ఉంచి కాయ కూడా పొడుగు సాగటానికి కూడా ఉపయోగపడుతుంది. అసలు ఇవన్నిటికన్నా ముందు మన దాంట్లో మన తోటంతా కూడా ఇది కొట్టిన తర్వాత మల్లెపూల తోటలాగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది వాడిన పొలాలలో దిష్టి బొమ్మ 100% పెట్టుకోవాల్సిందే. దిష్టి బొమ్మ పెట్టుకోవాల్సిందే మనం. ఎందుకంటే ఇది వాడిన తర్వాత మనకి నల్లగా వస్తుంది, గ్రీనిష్గా వస్తుంది. తోటంతా కూడా మంచిగా నలుపుతనంతో ఉంటుంది. దాంతో కూడా మంచి ఇగురు వస్తుంది. ఇగురు వచ్చిన తర్వాత ఆ ఫ్లవరింగ్ కూడా మల్లెపూల తోటలాగా మనకి ఫ్లవరింగ్ చూడండి. మనకి ఈ ఫ్లవరింగ్ కాదు, ఇంకా అతిగా మొత్తంలో ఫ్లవరింగ్ అనేది రావటం జరుగుతుంది. మరియు వచ్చిన పత్తి పూత కూడా రాలకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. వచ్చిన పత్తి పూత కూడా మనకి ఎర్రగా రాలకుండటానికి ఉపయోగపడుతుంది. మనకి దీని ద్వారా ఉన్న కాయ కూడా షైనీస్గా ఉంటుంది, ఉన్న కాయ కూడా పొడుగు సాగటానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులందరూ కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది విధంగా ఇది కొట్టిన రైతు పక్క రైతుల్ని ఏం కొట్టామన్నా, నీ తోట బాగుంది, మంచి ఇగురు మీద ఉంది, మంచి ఫ్లవరింగ్ వచ్చింది, ఏం కొట్టినామో చెప్పమని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. మీరు దాచుకోకుండా రైతులందరూ కూడా ఇది కొట్టిన తర్వాత మంచిగా ఉంది కానీ పక్క పోయి మనం కనపడకుండా ఇంటికి తీసిపోయి దాచుకోవద్దండి. ప్రతి రైతుకు చెప్పండి. ఎందుకంటే ఇవాళ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అందరూ బాగుపడాలి, ప్రతి రైతు బాగుండాలి. ప్రతి రైతు బాగుండటంతో పాటు అధిక దిగుబడి తీయాలి. ఎందుకంటే ఇవాళ మనం 20,000 అనుకున్న మార్కెట్ ఇవాళ 16,000 రూపాయల మార్కెట్కి వచ్చాము. మనం ఆ ప్రతి రైతుకు కూడా ఎంతో కొంత భారంగా ఉంది. ఎంత ఖర్చు పెట్టుకొని మనం ఉన్నాం కాబట్టి మనం దిగుబడి తీయలేకుంటే, అధిక పూత రాకుంటే, తోటలలో అధిక పిందెని మనం తెప్పించుకోలేకుంటే, మనం ఒక 20 నుంచి 25 క్వింటాలు కనుక క్రాప్ సెట్ చేసుకోలేకపోతే మనం ఇంత పండించి ఇంత ఖర్చు పెట్టి 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టిన వేస్ట్. అందుకే కొట్టిన ప్రతి రైతు బాగుంటే మాత్రం దాన్ని దాచుకోకుండా పక్క రైతులకు కూడా చెప్పండి అని నా విన్నపం అండి. ఎందుకంటే అంత బాగుండే ప్రోడక్ట్, ప్యూర్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇలాంటి ప్రోడక్ట్ని మీరు ఎప్పుడు చూసుండరు. ఇది వాడిన రైతులకి మాత్రమే అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.